గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. సో మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్కు ప్రమోట్ అయినారు. సో ఈ ఫైనల్ ఇయర్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి కెమిస్ట్రీలో సో అనేవి ఫస్ట్ డిస్కస్ చేద్దాము. టైటిల్ ఆఫ్ ద పేపర్ ఏమి, ఎన్ని నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి అవి డిస్కస్ చేసిన తర్వాత సో పేపర్ 5లో ఒరిజినల్ టాపిక్స్లోకి ఎంటర్ అవుతాం. సో మనకి మీ 5th సెమ్లో సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో 5th సెమ్లో ఉన్నారు. 5th సెమిస్టర్లో 2 పేపర్స్ ఉన్నాయి. సో 5th సెమ్లో కెమిస్ట్రీ 2 పేపర్స్, పేపర్ 5 అండ్ పేపర్ 6. సో పేపర్ 5 అండ్ పేపర్ 6. సో పేపర్ 5 టైటిల్ ఆఫ్ ద పేపర్, పేపర్ 5 టైటిల్ ఆఫ్ ద పేపర్ అబ్జర్వ్ చేస్తే టైటిల్ ఆఫ్ ద పేపర్ ఇనార్గానిక్, ఫిజికల్, అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇనార్గానిక్, ఫిజికల్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో తెలుగులో పేపర్ 5 కింద అకర్బన, భౌతిక మరియు కర్బన రసాయన శాస్త్రం. అకర్బన, భౌతిక మరియు కర్బన రసాయన శాస్త్రము. సో ఇది పేపర్ 5 టైటిల్ ఆఫ్ ద పేపర్. పేపర్ 6 టైటిల్ ఆఫ్ ద పేపరు ఇనార్గానిక్, ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో పేపర్ 6 ఇనార్గానిక్, ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. అకర్బన, కర్బన మరియు భౌతిక రసాయన శాస్త్రం. సో మీకు 5th సెమిస్టర్లో థియరీ కింద 45 మార్క్స్కు పేపర్ 5 కింద ఇనార్గానిక్, ఫిజికల్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, పేపర్ 6 కింద ఇనార్గానిక్, ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ పేపర్స్ 5th పేపర్ అండ్ 6th పేపర్లో రెండింటిలోన ఇనార్గానిక్ పార్ట్ చదువుతారు, ఆర్గానిక్ పార్ట్ చదువుతారు, ఫిజికల్ పార్ట్ చదువుతారు. సో ఈ 3 పార్ట్స్ను మనకు 5 యూనిట్స్గా 5 యూనిట్లుగా క్లాసిఫై చేసినారు. సో ఆ 5 యూనిట్స్ను మనము ఒక్కొక్క పేపర్లోన డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనము పేపర్ 5 చాప్టర్స్ తీసుకుంటే సో పేపర్ 5 టైటిల్ ఆఫ్ ద పేపరు ఇనార్గానిక్, ఫిజికల్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అకర్బన, భౌతిక మరియు కర్బన రసాయన శాస్త్రం. సో దీంట్లో 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ మనం అబ్జర్వ్ చేస్తే సో ఇనార్గానిక్ ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇనార్గానిక్ కింద ఇన్ ఫస్ట్ యూనిట్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ చాప్టరు ఫస్ట్ యూనిట్ కింద కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ చాప్టర్ పేరు యూనిట్ 1 కింద ఫస్ట్ యూనిట్లో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. సో తెలుగులో సమన్వయ సంయోజనీయ సమ్మేళనాలు. సో ఫస్ట్ చాప్టర్ కింద సమన్వయ సంయోజనీయ సమ్మేళనాలు. సో ఇనార్గానిక్, ఫిజికల్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పేపర్ 5లో యూనిట్ 1 కింద కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, సమన్వయ సంయోజనీయ సమ్మేళనాలు. నెక్స్ట్ యూనిట్ 2. సో ఫస్ట్ యూనిట్లో ఒకటే చాప్టర్ ఉంది, ఆ చాప్టరే మేజర్ రోల్ను ప్లే చేసేస్తుంది. నెక్స్ట్ యూనిట్ 2 కింద 2 చాప్టర్స్ ఉన్నాయి. యూనిట్ 2 కింద 2 చాప్టర్స్. సో ఫస్ట్ చాప్టరు స్పెక్ట్రల్ అండ్ magnetic properties of coordination compounds. Spectral and magnetic properties of coordination compounds. So వర్ణపట మరియు అయస్కాంత సమన్వయ సంయోజనీయ సమ్మేళనాల వర్ణపటాలు మరియు అయస్కాంత ధర్మాలు. వర్ణపట ధర్మాలు మరియు అయస్కాంత ధర్మాలు. సమన్వయ సంయోజనీయ సమ్మేళనాల వర్ణపట మరియు అయస్కాంత ధర్మాలను మనం యూనిట్ 2లో ఫస్ట్ చాప్టర్ కింద చదువుతాం. సెకండ్ చాప్టర్ కింద స్టెబిలిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. సో స్టెబిలిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. సో యూనిట్ 2లో సెకండ్ చాప్టర్ కింద లోహ సంశ్లిష్టాల స్థిరత్వము. సో మీరు ఫస్ట్ 3 చాప్టర్స్ సంశ్లిష్టాల స్థిరత్వం. సో ఇవి యూనిట్ 1, యూనిట్ 2.
సో యూనిట్ 1 యూనిట్ 2 రెండు ఇనార్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ కింద వస్తాయి. ఇనార్గానిక్ కింద కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, సమన్వయ సంయోజనీయ సమ్మేళనాలు. యూనిట్ 2 కింద 2 చాప్టర్స్. వన్ ఈజ్ స్పెక్ట్రల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, సెకండ్ వన్ ఈజ్ స్టెబిలిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. అంటే యూనిట్ 2 కింద సంశ్లిష్ట సమ్మేళనాల వర్ణపటాలు మరియు అయస్కాంత ధర్మాలు. రెండవ చాప్టర్ కింద లోహ సంశ్లిష్టాల స్థిరత్వం. సో ఫస్ట్ 2 యూనిట్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 యూనిట్స్లోనే దేని గురించి మనము డిస్కస్ చేస్తాము అంటే అబౌట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో అంటే సంశ్లిష్ట సమ్మేళనాలను గురించి డిస్కస్ చేస్తాం. సో యూనిట్ 1లో కానీ యూనిట్ 2లో కానీ ఆ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లేదా సమన్వయ సంయోజనీయ సమ్మేళనాల గురించి ఉంది. అంటే పేపర్ 5లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ యూనిట్ నువ్వు థరోగా అర్థం చేసుకున్నావు అంటే సెకండ్ యూనిట్ ఈజీ. సో సెకండ్ యూనిట్లో మనం చదివేది ఆ కాంపౌండ్స్ గురించే చదువుతాం కాబట్టి సో ఇక్కడ ఉన్న టాపిక్స్ను డీటెయిల్డ్గా మీరు అర్థం చేసుకుంటే సెకండ్ యూనిట్ మీకు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఫిజికల్ కెమిస్ట్రీ కింద మనకు థర్మోడైనమిక్స్ ఉంది. ఫిజికల్ కెమిస్ట్రీ యూనిట్ 3, సో దట్ ఈజ్ థర్మోడైనమిక్స్. ఉష్ణగతిక శాస్త్రం. యూనిట్ 3 కింద థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్రం. సో ఫస్ట్ 2 యూనిట్స్ ఇనార్గానిక్ పార్ట్ అయింది. యూనిట్ 3 కింద ఫిజికల్ పార్ట్ థర్మోడైనమిక్స్. సో నెక్స్ట్ యూనిట్ 4 కింద ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే 2 యూనిట్స్ ఏముంటుంది అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. యూనిట్ 4 కింద నైట్రోహైడ్రోకార్బన్స్. ఇది యూనిట్ 4 అయితే యూనిట్ 5 ఈజ్ నైట్రోజన్ కాంపౌండ్స్. సో యాక్చువల్గా మనకు సిలబస్ ఈ విధంగా ఉండాల్సింది. ఎందుకంటే టైటిల్ ఆఫ్ ద పేపరు ఇనార్గానిక్, ఫిజికల్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది. బట్ మనకు సిలబస్లో యూనిట్ 5 కింద థర్మోడైనమిక్స్, యూనిట్ 3 అండ్ యూనిట్ 4 కింద నైట్రోజన్ కాంపౌండ్స్ ఉంది. సో కాబట్టి మనము సిలబస్ ప్రకారమే ఫాలో అవుతాం. సో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ ఇనార్గానిక్ పార్ట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ ఆర్గానిక్ పార్ట్. యూనిట్ 5 కింద థర్మోడైనమిక్స్ ఆర్ ఉష్ణగతిక శాస్త్రం. సో ఇది మనకు పేపర్ 5 కింద ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్. సో దీంట్లో ఈరోజు మనము క్లాస్లో సో చిన్న చాప్టర్ అయినటువంటి ఫస్ట్ చాప్టరు అది యూనిట్ 3 కింద ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న ఒక చిన్న చాప్టర్ చెప్దాము అనుకున్నాం. సో ఏమా చాప్టరు అంటే నైట్రోహైడ్రోకార్బన్స్. యూనిట్ 3లో ఉన్న చాప్టరు ఆర్గానిక్ పార్ట్ నైట్రోహైడ్రోకార్బన్స్. సో ఫస్ట్ అది స్టార్ట్ చేద్దాము. దాంట్లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఎక్కువగా వస్తాయి. ఆ రియాక్షన్స్, ఆ ఫార్ములాస్ కొంచెం మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ అది ఫినిష్ చేసిన తర్వాత ఇంకా పెద్ద చాప్టర్ అయినటువంటి యూనిట్ 1 స్టార్ట్ చేస్తాం. సో పేపర్ 5 కింద ఏమేమి సిలబస్ ప్రిస్క్రైబ్ చేసినారో డిస్కస్ చేసినాము. పేపర్ 6 గురించి సో మరి ఆ చాప్టర్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో, సిలబస్ టైం టేబుల్ ఎప్పుడు ఉందో దాన్ని బేస్ చేసుకొని 6th పేపర్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఇప్పుడు పేపర్ 5లో ఇనార్గానిక్, ఫిజికల్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో థర్డ్ యూనిట్ కింద నైట్రోహైడ్రోకార్బన్స్. నైట్రోహైడ్రోకార్బనులు స్టార్ట్ చేద్దాం. నైట్రోహైడ్రోకార్బన్లు ఆల్రెడీ మీరు ఫస్ట్ సెమ్లోనే, నెక్స్ట్ థర్డ్ సెమ్లోన కొంత ఆర్గానిక్ కెమిస్ట్రీ మ్యాక్సిమము చదివేసినారు. సో ఫస్ట్ సెమ్ కింద హైడ్రోకార్బన్స్, ఆల్కేన్స్, ఆల్కైన్స్, సైక్లో ఆల్కైన్స్, ఇంకా అరోమాటిక్ కాంపౌండ్స్ కింద బెంజీను డిస్కస్ చేసినారు, నెక్స్ట్ చదివేసినారు. నెక్స్ట్ థర్డ్ సెమ్ కింద ఆర్గానిక్లో కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్న హాలోజన్ కాంపౌండ్స్, హైడ్రాక్సీ కాంపౌండ్స్, కార్బొనైల్ కాంపౌండ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్, యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ చదివేసినారు.
సో మీరు చాలా మార్లు అసైన్మెంట్స్ రాసినారు, ప్రాక్టీస్ చేసినారు ఈక్వేషన్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెమినార్స్ చెప్పినారు. సో కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు సౌండ్ నాలెడ్జ్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో కాబట్టి ఇప్పుడు ఈ చాప్టర్ మీకు కొంత ఈజీ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా మార్లు చాలా మెకానిజమ్స్ కానీ, కెమికల్ ఫార్ములాస్ కానీ, ఈక్వేషన్స్ కానీ మీకు థర్డ్ సెమ్లో చాలా వరకు మనము హార్డ్ వర్క్ చేసి మీకు నేమ్డ్ రియాక్షన్స్ మ్యాక్సిమం మీకు ఫింగర్ ప్రింట్స్ మీద ఉండేటట్టుగా ప్రాక్టీస్ చేయించినాం. కాబట్టి ఇప్పుడు మీకు ఫైనల్ ఇయర్లో 5th పేపర్లో కానీ 6th పేపర్లో కానీ కొంత ఈక్వేషన్స్లో కొంత ఎక్కువ ఉంటాయి ఈక్వేషన్స్, ఎస్పెషలీ 6th పేపర్లోనే, ఈ 5th పేపర్లో ఈ చాప్టర్లో. కాబట్టి మీకు కొంత కష్టమైన ఈక్వేషన్స్లో ఉన్న ఫార్ములాస్ను మీరు ఐడియాతో ఎక్కడ ఈక్వేషన్ బాండ్ బ్రేకేజ్ అవుతోంది, ఎక్కడ న్యూ బాండ్ ఫామ్ అవుతోంది, అది అబ్జర్వ్ చేసినారంటే ఈక్వేషన్స్ పెద్దగా కష్టం అనిపించదు. ఇప్పుడు మనము యూనిట్ 3లో నైట్రో హైడ్రోకార్బన్లు డిస్కస్ చేస్తున్నాం. యూనిట్ 3లో నైట్రో హైడ్రోకార్బన్లు, తెలుగులో కూడా నైట్రో హైడ్రోకార్బన్స్. నైట్రో హైడ్రోకార్బన్లో ఫస్ట్ ఏమై ఫంక్షనల్ గ్రూపు. నైట్రో హైడ్రోకార్బన్లలో ఏ కాంపౌండ్ వల్ల ఫామ్ అవుతున్నాయి? మీరు అబ్జర్వ్ చేసినారంటే బోర్డు మీద ఒక మాలిక్యులర్ ఫార్ములా వేసిన HNO2. HNO2 ఈ పాటికి మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. HNO2 ఈజ్ నథింగ్ బట్ నైట్రస్ యాసిడ్. మనకి నైట్రస్ యాసిడ్ తెలుసు. ఏమి నైట్రస్ యాసిడ్? ఇట్ ఈజ్ హైలీ అన్స్టేబుల్ కాంపౌండ్. కాబట్టి మనకు ల్యాబొరేటరీలో ఎక్కడ ఇది అవైలబిలిటీ ఉండదు. నైట్రిక్ యాసిడ్ మనం అబ్జర్వ్ చేస్తాం కానీ నైట్రస్ యాసిడ్ ల్యాబ్లో ఎక్కడ దొరకదు. ఎందుకు దొరకదంటే బికాజ్ ఇట్ ఈస్ హైలీ అన్స్టేబుల్. కాబట్టి ఈ నైట్రస్ యాసిడ్లో ఏముంది? HNO2. నైట్రస్ యాసిడ్ నుండి మనము ఈ నైట్రో కాంపౌండ్స్ను డిరైవ్ చేసుకుంటాం. ఈ నైట్రస్ యాసిడ్ అబ్జర్వ్ చేస్తే HNOH. నైట్రస్ యాసిడ్ 2 టాటోమెరిక్ ఫామ్స్లో ఇది అవైలబిలిటీ ఉంటుంది. HN డబుల్ బాండ్ OH ఒక ఫామ్ అయితే, నెక్స్ట్ అనదర్ ఫామ్ ఏమి అంటే this is another form. First form and second form. First form is known as nitrite form. Nitrite. ఫస్ట్ ఫామ్ను నైట్రైట్ రూపము అంటున్నాము, రెండవ రూపాన్ని నైట్రో రూపము అంటున్నాం. నైట్రో రూపము, నైట్రో ఫామ్. నైట్రస్ యాసిడ్ 2 ఫార్మ్స్లో మనకు అవైలబిలిటీ ఉంది. ఫస్ట్ వన్ ఈజ్ నైట్రైట్ ఫామ్ అండ్ అనదర్ వన్ ఈజ్ HNO. ఫస్ట్ ఫామ్ ఈజ్ నైట్రైట్ ఫామ్ అండ్ అనదర్ వన్ ఈజ్ nitro form. If in nitrate form, if alkyl group, if it is substituted in hydrogen place, R N NOR, alkyl nitrite. Alkyl nitrite. If in H place, if alkyl group or aryl group is substituted, such type of compounds are known as alkyl nitrites. Alkyl nitrites or aryl nitrites. If R is alkyl, then it is known as alkyl nitrates. If R is aromatic compound, then it is known as aryl nitrates. If NO2 group, if it is in this form, this form is known as nitrite form. And if it is linked with alkyl or aryl, that is known as alkyl nitrites or aryl nitrates. మనకు సిలబస్లో నైట్రైట్ ఫామ్ సిలబస్లో లేదు. నైట్రైట్ ఫామ్ మనకు సిలబస్లో
లేదు. సో కాబట్టి అది